మీరు పానపరాగులు దీని రోడ్ల మీద ఉంచుతుంటే మా తెలంగాణోడు ఊడుస్తున్నాడు. అది మా సహనమా? తెలంగాణ ప్రజల మీద మీరు అంత అహంకార భావంతో చేస్తే ఇవాళ మీరు రోడ్ల మీద ఉంచుతున్నారు. తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉంచుతారు తలుచుకుంటే? కనుక మేమేమంటున్నామంటే మీ వ్యాపారము మీ పద్ధతి మీకుంటే తెలంగాణలో ఎక్కడ గౌరవించాలో చూసుకోండి. మిమ్మల్ని గౌరవించారు, మీ దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గరే బంగారం పెడుతున్నారు, మీ దగ్గర బట్టలు కొంటున్నారు, మీ దగ్గర బంగారం, మీ దగ్గర చెప్పులు, ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారంలోకి వస్తున్నారు. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకుందాం మధు, ఇవాళ డీమార్ట్ ఉంది. డీమార్ట్ ఎవరిది? మార్వాడిది. విశాల్ మార్ట్ ఎవరిది? ఇవాళ మనం తీసుకున్న రేమండ్స్ ఎవరి? అంటే ఇక్కడ జిందాల్ స్టీల్ ఎవరిది? బజాజ్ ఎవరిది? ఆదిత్య బిర్లా ఎవరిది? సో ఇవన్నిటిగా చూసుకుంటే కూడా టోటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇలా ఎఫ్సిఎంజీ ఉంటుంది, ఫాస్ట్ కన్స్యూమర్ మూవింగ్ గూడ్స్ అని ఉంటుంది ఒకటి. సో దాంట్లో కూడా మొత్తం ఐటమ్స్ అన్ని వీలే. ఇలా ఓలో మీదే, అన్ని మీదే, జొమాటో మీదే, టోటల్ మీదే. మిమ్మల్ని మీరు వ్యాపారం చేసుకుంటే మీ వ్యాపారంలో మా బిడ్డలు కొన్నప్పుడు మీరు మమ్మల్ని కన్స్యూమర్గా ఎంత గౌరవించాలి? తెలంగాణ బిడ్డలుగా మర్చిపోదాం. కన్స్యూమర్గా అంటే వీళ్ళు మీకు ఏమంటారు, వాళ్ళను వినియోగదారులు కదా, కస్టమర్లు దేవులతో సమానం. కస్టమర్ ఇస్ గాడ్ అని రాస్తాడు గాంధీ గారు. మరి మీరు మమ్మల్ని ఇట్లా దుర్మార్గులుగా దుస్తులుగా చూస్తే ఎట్లుంటారు? నిజంగా వీళ్ళ వ్యాపారాల వల్ల తెలంగాణ వ్యాపారులు దెబ్బతింటున్నారు. 100% తెలంగాణ వ్యాపారం నాశనమైంది, తెలంగాణ యువత నాశనమైంది. ఇప్పుడు నిజంగా మార్వాడి గోబ్యాక్ అన్నాం, నిజంగా మార్వాడి గోబ్యాక్ అయితే ఎంతమంది బిడ్డలు బతుకుతారు ఇలా? అది మన నినాదం కాదు. మనం ఏమంటున్నాం, ఇప్పుడు వ్యాపారం అన్నప్పుడు నా తెలివితేటల ప్రకారం నేను చేసుకుంటా, నీ తెలివితేటల ప్రకారం నువ్వు చేసుకుంటావు. రైట్. కానీ నా వల్ల నీకు ఇబ్బంది ఏముంటుంది? రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది, నాకు ఒక సెల్ ఫోన్ షాప్ నే పెట్టుకోవాలి. నేనేం చేస్తా, హ్యాబిట్స్లో పోయి ఒక మూల మీద నాకు వ్యాపారం మంచి నడవాలని కోరుకుంటాను. నేనేం చేస్తా, పోయి బాబు దానికి మడిగే అంటారు అడ్వాన్స్, నేను ఒక 2 lakhs ఇస్తా అని చెప్తా. 20 lakhs ఇచ్చి పెట్టుకుంటాడు. ఓకే. మరి అంటే ఇప్పుడు సంపన్నంగా మీ దగ్గర ఉంది కాబట్టి వాని కడుపు కొట్టినట్టే కదా. నువ్వు లేకపోతే వాడు ఒక వ్యాపారం పెట్టుకుంటాడు కదా. సో ఎక్కడ పోతే అక్కడ ఇట్లా కాంపిటీషన్గా డబ్బుతో పక్కకు జరుపుతున్నారు. ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ అవునన్నా కాదన్నా ఇది ఒక లావాలాగా ఒగ్గుతుంది పైకి. ఇవాళ మీరు మనం చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకన్నా ఒక బస్సో లేకపోతే ఒక మోటార్ సైకిల్లో పోని ప్రాంతం ఉండొచ్చు, కానీ మార్వాడి పోని ప్రాంతం లేదు. అట్లాంటప్పుడు మీరు తెలంగాణ ప్రజల పట్ల ఒక గౌరవప్రదంగా ఉండండి కదా. కానీ ఈనాటికి కూడా ఇంకా తాగి పంటరు, పని చేత కాదు. ఇవాళ నేను తెలంగాణ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. అప్పుడు కాటేదాన్ ప్రాంతంలోకి మేము పోయినాం ఒకరోజు డ్రైవ్ చేద్దామని. ఏ ఒక్క ఫ్యాక్టరీలో కూడా తెలంగాణ లేడు, అంతా నార్త్ ఇండియన్స్నే నింపేసుకున్నారు. అంటే నిజంగా ఇక్కడ వ్యవస్థ నడుస్తే, ఇక్కడ పని నడుస్తే, పనికి ఉత్పత్తి అంటే నువ్వు చేసిన ఉత్పత్తి మేము కొనాలి, మేము తినాలి, కానీ ఉత్పత్తిలో మావాడు ఉండద్దు. ఓనర్గా నువ్వు ఎట్లాగున్నావు, కనీసం ఉత్పత్తిదారుడుగానన్నా ఉండనియవా? అంటే ఈ రకంగా పోతుంటే ఇక మరి తెలంగాణ వాళ్ళు తాగుబోతులై పండుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటకు కారకులు ఎవరు? వీళ్ళే కదా. మరి ఇప్పుడు వీళ్ళు తాగొద్దు, పండొద్దు, 1000 రూపాయలు వస్తే పని చేయాలంటే మరి గుజరాతీలు, మార్వాడీలు అంతా మరి గోబ్యాక్ కావాల్సిందే అని కూర్చోరా? కనుక వాళ్ళే వాళ్లకు అధికారం ఎక్కువై, అహంభావం ఎక్కువై, డబ్బు ఎక్కువైపోయి తెలంగాణ ప్రజల పట్ల చాలా ఎంత అంటే చులకన భావంతో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు.